అసలు చాలా మంది మనుషుల ప్రేమ కొరకు ఎగబడుతూ దేవుని ప్రేమకు దూరం అవుతున్నారు. గుర్తు తెచ్చుకో, ఎవరొచ్చారు నువ్వు పాడైపోయినప్పుడు? ఎవరొచ్చారు నువ్వు రోగముతో మంచము మీద ఉన్నప్పుడు? ఎవరొచ్చారు నీ జీవితంలో అన్ని నష్టపోయినప్పుడు? దేవుడే కదా మరణ పడక మీద నుంచి నిన్ను లేపింది. దేవుడే కదా నీ దీన స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తింది. దేవుడే కదా నిన్ను బలపరిచి నడిపిస్తుంది. ఇవన్నీ దేవుడే నీతో ఉండి నడిపించినప్పుడు మనుషుల ప్రేమ కొరకు ఎందుకు పరిగెడుతున్నావు? అన్నీ బాగుంటే ఎవరైనా ప్రేమిస్తారు. నువ్వు డబ్బు సంపాదించి మంచి హోదాలో ఉంటే ఎవరికి వారు చాటేసుకుంటారు. అదే నువ్వు ఒంటరిగా జబ్బుతో నిస్సహాయ స్థితిలో సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటే నీ మొహం కూడా ఎవరు చూడరు. నీ దారి వైపు ఎవ్వరూ రారు. ఇలాంటిది మనుషుల ప్రేమ. అన్నీ బాగుంటేనే నీకు నాకు విలువనిచ్చేది ఈ లోకంలో. మరి ఇలాంటి మనుషుల ప్రేమ కొరకు పరిగెడుతూ నిత్యము నిన్ను ఏకరీతిగా శాశ్వతంగా ప్రేమిస్తున్న దేవుని ప్రేమను దూరం చేసుకుంటున్న వారు అనేకమంది. దేవుని ప్రేమను, ఆయన ఆత్మను నీలో దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలంటే దేవుని ప్రేమను గుర్తించు. ఆయనకు మొదటి స్థానం ఇవ్వు. నీ మనుషులను ప్రేమించడం కంటే ముఖ్యంగా దేవుని ప్రేమించడము ఎంతో ప్రశస్తమైనది.